కోదండరాముడు త్రిదండరాముడుగా వేయించేస్తున్నారు. ధనుర్మాసానికి ముందుగా ఆండాళ్ళ తల్లి ఏ పాదాలని పాడాలని చెప్పిందో ఆ పాదాలను ముందుగానే అందరికీ అందిస్తున్నారు. భగవంతుడి యొక్క పాదుకల్ని అందరికీ అందిస్తూ ఇదే మన సన్నిధి, ఇదే మన పెన్నిధి, అన్ని నిధులకి ఇదే మూలమూలి మనకి అందిస్తున్నారు. మనకి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి ఆశి గారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి గారికి, మహోబల రామానుజాచార్య స్వామి గారికి నమస్కరించుకుంటూ వేదిక పైన ఉన్న ఇతర పెద్దలకు, విచ్చేసిన అశేష జనవాహి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాజమహేంద్రవరం అనగానే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోని ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, అందులోని గురువుగారు రావడం అన్నది చాలా శుభ పరిణామం. ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలపైన, దేశం పైన ఉండాలని, అలాగే 2027 ఏదైతే పుష్కరాలు సమీపిస్తూ ఉన్న తరుణంలో అలాంటి గురువుల యొక్క సూచనలు, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆధ్యాత్మికంగా పుష్కరాలని ఏ విధమైన ఆటంకాలు లేకుండా తీసుకెళ్లేందుకు ఆయన యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటూ తప్పకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తాదని, ఆయన యొక్క ఆలోచనల అనుగుణంగా కూడా ఈ 2026 పుష్కరాలను కూడా దిగ్విజయంగా నడిపేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి ఒక మంచి కార్యక్రమంలో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో నన్ను కూడా భాగ్యస్వాములు చేసినందుకు గురువు గారికి శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేస్తాను. ఈరోజు ఇవాళ స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఏ సమయానికి ఎవరిపై ఎలా కలుగుతుందో తెలియదు, కానీ ఈసారి మాత్రం మనం లక్కీ మెంబర్స్. విశేషమైనటువంటి గోదావరి తీరంలో ఈ సంధ్యా సమయంలో స్వామి పాదాల దగ్గర ఉండి భగవంతుని యొక్క పాదములకు ఆరాధన చేసుకునేటువంటి అదృష్టం కూడా మనకు కలిగింది. చాలా విశేషం. ఎన్నో ఏళ్ళైంది ఈ మధ్యకాలంలో స్వామి ఇలా 2-3 రోజులు మనకి రంగధామంలో ఉండడం అనేది. దానికి తగినట్టుగా ఈసారి ఈ పవిత్రోత్సవాలు కూడా కలిసి రావడం, ఈ సంధ్యా సమయంలో రామచంద్రమూర్తి యొక్క పాదారవిందాలకి అర్చన ఆరాధన చేయించుకునే అదృష్టం. ఎందుకంటే భగవంతుడికి ఎంత గొప్పవాడైనా రక్షించేది ఆయన పాదపద్మములైన మనకి ఇందాక ఆవులు చేసిన వారు చెప్పినట్టుగా ఆ పాదకులకు అర్చన చేసుకునేటువంటి అదృష్టం స్వామివారి ద్వారా మనకు కలిగింది. రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోగలిగే స్థితి రాముడే తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయాలి. కనుక రాముడు అడవికి వెళ్ళాల్సిందే. రాజ్యాన్ని భరతుడు జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ ఉండాల్సిందే. అప్పుడు అందరూ కైకమ్మని తిట్టారు. ఇంత మొండిదేమిటి అని తిట్టారు. రాముడు తప్ప మిగతా వాళ్ళంతా తిట్టారు. ఒక రాముడు మాత్రం కైకమ్మ మీద ఒక ఈగ వారడానికి వీల్లేదు. లక్ష్మణస్వామి ఒక్కసారి అడవిలో ఉండేటప్పుడు అసలు ఆ కైక వల్లే కదా మనకి ఇంత కష్టం వచ్చింది అని అనబోయాడు. రాముడు వెంటనే అన్నాడు, హే లక్ష్మణ్, నీకు ఇంకా ప్రేమ ఉంటే భరతుడి గురించి చెప్పు, అంతేగాని కైకమ్మని గురించి నోరెత్తడానికి వీల్లేదు సుమా. అడవిలో ఉండేటప్పుడు అంటే కైకమ్మ మీద ఎవ్వరూ నిందారోపణ చేయడం రాముడు ఒప్పుకోలేదు, తను చేయలేదు. ఎందుకని కైకమ్మ ఎందుకు చేస్తుందో తనకి తెలుసు.
రాముడు అడవికి వెళ్ళాడు, ఋషులందరికీ సేవ చేశాడు, వాళ్ళ ఆశీస్సులని అందుకున్నాడు. అది అతనికి మోరల్ స్ట్రెంగ్త్. అడవిలోకి ప్రవేశించాక అక్కడే ఉండేటటువంటి ఆటవికులు, గిరిజనులందరి ప్రేమని సంపాదించాడు. గుహుణ్ణి తన వాణ్ణి చేసుకుని విరాధుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు అక్కడ, చాలా దుష్టుడు. వాణ్ణి సంహరించాడు. కొంచెం కిందకి పెడితే 14,000 మంది ఉన్నారు కరదూషణాదులు. వాళ్ళందరినీ తొలగించాడు. వాలి రావణాసురుడి ఫ్రెండ్, అందుచేత తను వాలిని కనుక ఏం చేయకుండా ముందుకు వెడితే ముందు నుంచి వాలి, వెనక నుంచి రావణాసురుడు తోక చెక్కలాగా తన్ని చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ఏం చేయాలి, ముందర వాలిని తొలగించాలి. అయితే వాలిని తొలగించాలి అని తనేం అనుకోలే. కబంధుడనే ఒక రాక్షసుడిని చంపినప్పుడు ఆయన చెప్పాడు, రామా ఇక్కడ కొంచెం ముందుకు పెడితే సుగ్రీవుడని ఒక వానరుడు ఉన్నాడా, ఆయన పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు, కాస్త అతనికి నువ్వు సహాయం చేసి పెట్టు, నీకు కావలసినటువంటి పని ఏదో ఆయన చేసి పెడతాడు, దానివల్ల నీకు సుఖం కలుగుతుంది అని వాడు ప్రాణాన్ని వదిలిపెట్టాడు. కబంధుడు అంటే కబంధుడు చనిపోయే ముందర ఒక సూచన చేశాడు రాముడికి, సుగ్రీవుడికి నువ్వు సహాయము చేయవలే అని. అంతే, ఆయన చెప్పాడు కనుక సుగ్రీవుడితోటి తన ఫ్రెండ్షిప్ చేశాడు. సుగ్రీవుడు కోరాడు కనుక వాలిని సంహరించాడు. కిష్కింధ నగరాన్ని అంతటినీ కూడా తనే ఆక్రమించుకోవచ్చు, కానీ మాకు ల్యాండ్ కబ్జా అలవాటు లేదయా, మేము ఎవరి రాజ్యాల్ని దోచుకోవడం కోసం రాలేదు ఇక్కడికి, అక్కడక్కడ ఉండేటటువంటి క్లేశాలు తీర్చడానికి మాత్రమే మేము వస్తున్నాము. అంచేత సుగ్రీవా, ఇది మీ రాజ్యం, మీరే పాలించుకోండి అన్నాడు. వాళ్ళకే రాజ్యాన్ని ఇచ్చేసాడు ఆయన. తీసుకుంటే ఎవడు కాదంటే తన్ని, కానీ తీసుకోలే, సుగ్రీవుడినే రాజుని చేశాడు అక్కడ. అందుకోసమని సుగ్రీవుడి పరివారము అందరూ కూడా రాముడికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. లేకపోతే అస్సలు డిసిప్లినే లేనటువంటి కోతుల్ని తీసుకుని మాయాయుద్ధాలు చేసేటటువంటి రాక్షసులతోటి పోరాటం ఉంటుంది. వాళ్ళందరూ కూడా రాముడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తమకింత ఉపకారం చేశాడే రాముడు అనే కృతజ్ఞత చేత. ఆ తర్వాత విభీషణుడు వచ్చాడు. విభీషణుని తాను అంగీకరించాడు. విభీషణుని తన సోదరుడిలాగా భావించాడు. ఇంతవరకు నాకు ముగ్గురే బ్రదర్స్ అయా, విభీషణ ఈవేళ నువ్వు వచ్చిన తర్వాత నాకు 4 బ్రదర్స్ అయ్యారు అన్నాడు ఆయన. అంటే చూడండి, తన తమ్ముళ్లతోటి సమాన స్థాయిని విభీషణుడికి ఇచ్చాడు రాముడు. రావణాసురుడి యొక్క సంహారం అయిన తర్వాత లంక మాది అని డిక్లేర్ చేయొచ్చాయి. ఎవడు కాదనే వాడు లేడు కదా అప్పుడు అతను. కానీ రామాయణంలో అయితే లేదు, కానీ కొంతమంది చెబుతూ ఉంటారు. అది ఏ రామాయణంలో ఉందో మనకి స్పష్టంగా అయితే కనపడటం లేదు, కానీ ఒక అందమైన మాట. విభీషణుడు వాసు గారు, శ్రీనివాస్ గారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. మంచి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి, యువకులు చక్కగా రాజనరేంద్రుడి యొక్క ప్రాభవం లోకానికి తెలిపేది ఏదైనా ఒక చిహ్నం ఈ రాజమహేంద్రులో మనం ఏర్పరచాలి అని అంటే
తప్పకుండా చేద్దామనండి. దానికి రాబోయే పుష్కరాల్లోపు అట్లాంటి ఒక దాన్ని ఒక కేంద్ర. జై శ్రీమన్నారాయణ. పాదుకారాధన కార్యక్రమానికి రాముడి దయ కోసం అదే చెప్తాం మనం. ఎడమ చేతిని కుడి చేతితో గోర్లించి పెట్టి రెండు కలిపి కుడి తోడ మీద పెట్టుకోండి. మీకందరికీ కుడి తోడంటే ఇటు పక్కన వస్తుంది. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రాముడు ముందర తీసుకొచ్చి పెట్టి పట్టికి బెల్లాన్ని కూడా తెచ్చిపెట్టాడు. రాముడికి కనిపించేట్టుందా? రాముడు మూసేశారా బాగుంటే? ఆయన ప్రసాదం కనీసం కనిపించాలి కదా. ఆ పుష్పాల ఆసనం మీదకి తీసుకురండి పాదుకమ్మ. ఇలా పెట్టాలి. దీన్ని మృగ ముద్ర అని అంటారు కదా, లేడీ ముఖంలాగా. ఇలాగేనా? ఇలా కొద్ది కొద్దిగా తీసి పిల్లలకి పెట్టాలంటే ప్రేమ ఉంటుంది కనుక ఇలా వస్తుంది ఆటోమేటిక్గా. దేవుడికి పెట్టాలంటే నైవేద్యం ఇలా పెడతారు. అర్థమేంటి? ఇలా అంటే నువ్వు ఇక్కడికి రావద్దు, వెళ్ళి తినేస్తాడేమో అని భయం. చేయి ఇలా పెట్టండి, చక్కగా కొద్ది కొద్దిగా స్వామికి నివేదన చేయండి. ఓం ఆయనతో పాటు పక్కన అమ్మకి, మిగతా పరివారానికి అందరికీ కూడా దీనికి నైవేద్యం చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామికి మధ్య మధ్యలో కొంచెం మంచినీళ్ళు కూడా తాగించండి. లేదు ఫల రసాలు ఉంటే ఆ ఫల రసాలు తాగించండి మీ మనస్సులో. స్వామి అడగండి. స్వామికి గండూషణం సమర్పయామి. గండూషణం అంటే నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం అని అర్థం.
అలా నీళ్ళు అలా చూపించి ఆ తర్వాత గ్లాసులో పోయాడు. మంగళ నీరాజనం సమర్పయామి. మంగళ నీరాజనం సమర్పయామి. మీ దగ్గర కర్పూరం ఇచ్చారు మీకు అందరికీ? ఓ, మీ దగ్గర వక్కలు ఉన్నట్టున్నాయి కదా. ఓ, తాంబూలం సమర్పయామి. ఆ వక్కలు తీసి తమలపాకుల్లో పెట్టి శ్రీనివాసాయ మంగళం, స్వామికి కిరీటం దాకా చూపిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీల దీపరేఖాం శ్రీరంగరాజ మహిషి శ్రియమాశ్రయామా. మళ్ళీ పాదుకలు. సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. అలా ఒకసారి రాముడికి, అటు గోదావరికి, ఇటు భాగవతోత్తములందరికీ ఒకసారి అట్లా చూపించి గోవిందా సంపరిపూజ్య ధర్మవిత్ ప్రదక్షిణం చైవ చకార రాఘవం చకారతే చ ఉత్తమ నాగమూర్ధని. అలా తిరిగి రాముడికి ప్రదక్షిణ చేసుకుని రాముడి దగ్గర ఆజ్ఞ తీసుకుని నంది గ్రామానికి చేరి వాటిని అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాడు తన సింహాసనం మీద. అక్కడికి మెల్లిగా అలా జోల పాడుతూ మనస్సులో పాడుకోండి. గట్టిగా పాడితే పక్క వాడికి భయం వేసి మనస్సులో పాడుకొని జాగ్రత్తగా స్వామిని పడుకోబెట్టండి. మీరు పాడితే స్వామి వింటాడు. ఆయన మెల్లిమెల్లిగా నిద్రలోకి జారుతుంటే మానస ద్వారాలను జాగ్రత్తగా మూసి చప్పుడు కాకుండా అక్కడ ఆంజనేయ స్వామిని కాపలా పెట్టాడు. మళ్ళీ ఏ రావణాసురుడో చూడపనుకో రావచ్చు. మళ్ళీ అక్కడ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయకుండా అక్కడ హనుమంతుడిని హెచ్చరిక చెప్పి మెల్లమెల్లగా మళ్ళీ మనం ఈ గోదావరి తీరంలోకి వచ్చాడు. बोल सीतारामचंद्र महाराज।
समस्त हनुमान की रामानुज स्वामी जी महाराज समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण కోరుతున్నా ఎవరు కూడా తాకకుండా స్వామివారిని జై శ్రీమన్నారాయణ అంటూ కీర్తిస్తూ మీరందరూ స్వామివారు వెళ్ళిన పిదప ప్రసాదం స్వీకరించి వెళ్ళవచ్చు. జై శ్రీమన్నారాయణ. రెండు చేతులు